అందరికీ నమస్కారం. హిందూపుర నియోజకవర్గం నుంచి నేను మీ దీపిక మాట్లాడుతున్నాను. నిన్న కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎలక్షన్కి ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది సూపర్ 6 ఇవ్వలేము అని ఖచ్చితంగా చెప్తున్నారు. దానికి 5 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది అని ఏదేదో సాకులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచే వరకు ఒక మాట, గెలిచిన తర్వాత మీరు ప్రజలకి తోస్తున్నారా కిందకి? మీరు ఇచ్చిన హామీలని ఏమైనాయి? 6 హామీలకే మీరు ఇలా అమలు అయ్యలేదని చెప్తే, గత ప్రభుత్వంలో మన జగనన్న హయాంలో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువే చేసినాం. మనం 33 పథకాలు జారీ చేసినారు జగనన్న. అది వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే మన జగనన్న ఇవన్నీ చేసినారు. మీరు చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా సర్వీస్ ఉంది రాజకీయంలో అని, కానీ మీరు ఏం చేస్తూ ఉండేది? ఒక ఫ్రెషర్ లాగా ఆడుతున్నారు మీరు. కొత్తగా వచ్చిన సీఎం లాగా ఈ మాటలన్నీ కథలన్నీ చెప్తున్నారు మీరు. ఎలక్షన్కి ముందైతే ఎంత నమ్మించినారు మీరు ప్రజల్ని అంటే, వాళ్ళకి తల్లులకి మీ పిల్లల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచి బడులకు పంపిస్తాము, మీకు ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తాము అని చెప్పినారు. ఒక్కరికైనా ఇస్తా అన్నారా? మీరు ఇంట్లో ఉండేవి కూడా పీకేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు పిల్లల్ని చదివాలంటే ఎంత బాధపడుతున్నారో ఈరోజు మేము చూస్తున్నాము. ఒక ఆడబిడ్డగా ఆ బాధ ఏమనేది నాకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్ని మన జగనన్న ఎంత ఎత్తు స్థాయికి తీసుకొచ్చినారో ఈరోజు మీరు దాన్ని కాపాడుకోకుండా, చేసిండేవన్నీ మీరు కాపాడుకోకుండా దాన్ని కూడా ఇంకా దిగజారికి తీసుకెళ్తున్నారు మీరు. ఆ పిల్లలందరూ మన జగనన్న ఇచ్చిన యూనిఫామ్లో, బూట్లో, బుక్స్లో, తిండి కూడా మన జగనన్న రోజుకు ఒక మెనూ పెడితే మీరు దాన్ని కూడా కరెక్ట్గా మానిటర్ చేయలేకపోతున్నారు. మీ వాళ్ళు, మీ కార్యకర్తలు కొట్లాడతారు మనకి కావాలి అని తప్పితే ఆ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది మీరు ఇవ్వట్లేదు. ఫుడ్లో కానీ, బుక్స్లో కానీ, స్కూల్లో కానీ చిన్నటివన్నీ మీరు మిస్ అవుతున్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు మిస్ అవుతున్నారు. రెస్పెక్ట్ఫుల్లీ నేను చెప్తున్నాను. దయచేసి మీరు ఇలా చిన్నటివన్నీ మీరు తప్పుకోకుండా తప్పులు చేస్తూ ఉంటే, ఉండే క్వాలిటీని కూడా మేము మెయింటైన్ చేసుకుంటూ ఉంటే టీడీపీ అనేది రాబోయే రోజుల్లో ఎక్కడా కనపడకుండా పోతుంది. ఇది నేను పార్టీ